వాక్య భాగం నుంచి సంఖ్యాకాండం 20 అధ్యాయాన్ని మనము ధ్యానము చేసుకుందాం. 20 అధ్యాయం కొన్ని విషయాలు చూద్దాం. 20 అధ్యాయము ప్రత్యేకముగా 3 భాగాలుగా మనము విభజించవచ్చు. అందులో మొదటి భాగము దేవుడు బండతో మాట్లాడమంటే ఏమండి, మోషే మాట్లాడక బండను కొట్టాడు, అయినప్పటికీ నీళ్ళు వచ్చాయి. దాని ద్వారా మోషే ఎదుర్కొన్నటువంటి పర్యవసానం ఏమిటో సంఖ్యాకాండం 20 అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూడవచ్చు. ఇంత మాత్రమే కాదు, సంఖ్యాకాండం 20 అధ్యాయం 14వ వచనం నుంచి 21వ వచనం వరకు ఎదోము రాజు దగ్గరికి మోషే వాళ్ళకు వర్తమానం పంపారు. మోషే వాళ్ళు ఏమైనా వర్తమానం పంపారంటే, ఆ వర్తమానం ఏమంటే, బాబు ఎదోము రాజు గారు, మేము మీ సహోదరులం కదా, మమ్మల్ని మీ దేశం గుండా వెళ్ళనివ్వండి. ఎలా వెళ్ళనిస్తారు? రాజ్య మార్గం అంటే నేషనల్ హైవే మీద నుంచి మమ్మల్ని వెళ్ళనివ్వండి అని మోషే గారు ఒక సిఫార్సు చేస్తే, ఎదోము రాజు నువ్వు నా దగ్గరికి రాకూడదు అని చెప్పాడు. లేదు బాబు, మేము మాత్రం ఒకవేళ ఏమైనా తిన్నా, లేకపోతే మీ ఊర్లో నీళ్లు తాగినా సరే దానికి మేము డబ్బులు చెల్లిస్తామన్నా సరే ఎదోము రాజు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఏం చేశాడంటే, పదండ్రాల మీదకి ఎత్తడానికి వెళ్దాం అనుకుని వచ్చారు. ఇశ్రాయేల్ మనకి ఎందుకున్నా, వాళ్ళు మనకు సహోదరులే కదా అని చెప్పి పక్కకు తప్పుకొని వెళ్ళిపోయారు. ఇక మూడోది వచ్చేసరికల్లా అహరోన్ అంటే 22వ వచనం నుంచి 29వ వచనం వరకు అహరోను మరణం. అహరోన్ ఎలా మరణించాడు, మరణించిన తర్వాత ఏం జరిగింది, మరణానికి గురించినటువంటి విశేషం ఏమిటో, ఆ మరణ విశేషం ఏమిటో 22వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉంటుంది. అవును, అది మరణ విశేషమే. ఎందుకు మరణించాడు, మరణించిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనం చూడవచ్చు 22వ వచనం నుంచి 29వ వచనం వరకు. మంచిది. ఇప్పుడు మనం సంఖ్యాకాండము మొదటి భాగాన్ని అనగా 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న లేఖనాన్ని మొదటిగా మనము పరిశీలన చేద్దాం. 29 వచనాలు ధ్యానం చేయాలని ఆశ ఉన్నది. అయితే చూద్దాం, ఎంతవరకు అయితే అంతవరకు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదువుదామా? 20 అధ్యాయము 1వ వచనం. మొదటి నెలయందు ఇశ్రాయేలు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడిన. మొదటి వచనంలో ఒక వ్యక్తి యొక్క ప్రాణం పోయింది, ఒక ప్రాంతానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మీరు చాలా జాగ్రత్తగా వినండి. మొదటి నెల యందు ఇశ్రాయేల్ సర్వ సమాజము సీను అను అరణ్యమునకు రాగా ప్రజలందరూ ఎక్కడ దిగారు? ఆ సీను అరణ్యంలో ఉన్నటువంటి కాదేశులో దిగారు. ఈ కాదేశులోనే వారు చాలా కాలం ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కువ కాలం ఉన్న స్థలం ఏంటంటే కాదేశు బర్నయ అనే స్థలంలో చాలా ఎక్కువ కాలం వాళ్ళు జీవించారు. అయితే ఈ ప్రాంతానికి రాగా మిరియాం అక్కడ చనిపోయింది. మిరియాం అక్కడ ఒకే సంవత్సరంలో కాకపోవచ్చు కాక, లేక అటు ఇటు కానీ వారు వచ్చిన తర్వాత మిరియాం చనిపోయిన తర్వాత అహరోన్, తర్వాత మోషే ముగ్గురు చనిపోయారు, పాతి పెట్టబడ్డారు. వీరి యొక్క అంటే అహరోనుది ఓరు కొండ మీద సమాధి ఉంది, నెబో శిఖరం మీద మోషే యొక్క సమాధి ఉంది. కానీ ఎక్కడుందో మాత్రం ఎవరికి తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. వీళ్ళకి ఏ ప్రాంతానికి వచ్చారు? సీను అరణ్యంలో కాదేశ్ అనే ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి రాగా మోషే వాళ్ళ అక్క మిరియాం గారు ప్రవక్తని, ఆమె చనిపోయి పాతి పెట్టబడి. ఎందుకు చనిపోయింది, ఎందుకు అనేది రాయబడలేదు. దేవునికి మహిమ కలుగును కాక. మనం దీని గురించి డిస్కషన్ ఎక్కువ చేయక్కర్లేదు. దేవునికి స్తోత్రం. అంటే 12వ అధ్యాయంలో ఆమె మోషేకు విరోధముగా మాట్లాడుచున్న బట్టి మరణించింది అని చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఎలా మరణించిందో తెలియదు. ఎందుకంటే 12వ అధ్యాయం నుంచి 20 అధ్యాయానికి 8 అధ్యాయాలు ఉన్నాయి. మధ్యలో చాలా సన్నివేశాలు జరిగిపోయాయి. ఈ సన్నివేశాల్లో ఎక్కడ మిరియాం పాత్ర మనకు కనబడదు. దేవునికి స్తోత్రం. కానీ మిరియాం చనిపోయిందని బైబిలు, దేవునికి స్తోత్రం, తన ప్రజల యొక్క మరణము దేవుని దృష్టికి ఎప్పుడు విలువగానే ఉంటుంది. కనుక వారి మరణాన్ని ప్రచురించటం అది విలువే కానీ తక్కువ చేయటం అయితే మాత్రము కాదు. కొంతమంది మరణాన్ని దేవుడు రాయించాడు. ఎందుకు రాయించాడో తెలుసా? వాళ్ళ మరణము ఎందుకు తెలుసా? వాళ్ళ మరణం ఎందుకు చనిపోయాడో రాయించాడంటే, వాళ్ళ పాపాన్ని బట్టో, వాళ్ళు చేసిన దుర్మార్గతను బట్టో, వారు చేసినటువంటి నేరాన్ని బట్టో చనిపోయింది. ఎందుకు రాయించాడంటే, ఇలా చేస్తే మీరు చనిపోతారు అని చెప్పి.
లోకాసువార్త 13వ అధ్యాయంలో దానికి ఉదాహరణ ఉంటుంది. ఇదిగో ఆ శిలోయంలో గోపురం పడి 18 మంది చచ్చిపోయారు కదా, ఆ 18 మంది శిలోయంలో ఆ గలిలీలో అందరికంటే చెడ్డవాళ్ళని మీరు అనుకుంటున్నారా? కారనే చెప్తున్నా, మీరు కూడా మారు మనసు పొందకపోతే అలాగే నశించిపోతారు అని తెలియపరచుటకు దేవుడు కొంతమంది మరణాలను రక్షించాడు. కొంతమంది మరణాలు తన దృష్టికి ఎంత విలువైనదో వారి యొక్క మరణాన్ని కూడా ప్రచురించడం అంత విలువగా పరిగణిస్తూ దేవుడు పరిశుద్ధాత్ముడు రాయించాడు. దేవునికి మహిమ కలుగును కాక. అంత మాత్రం ఇప్పుడు చూడండి, ఆ సమాజంలోకి ఇప్పుడు అక్కడికి వచ్చారు, కాదేశు అనే ప్రాంతానికి వచ్చారు. మనం 2వ వచనంలోకి వెళ్దాం. 2వ వచనాన్ని చదివితే ఏమని చూడండి, ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. నీరు వారి జీవితంలో ఏం లేదంట, నీరు లేదు. నీరు అనేది ఆశీర్వాదం సూచన అనుకుందాం ఈ కాలం బట్టి ఆలోచిస్తే. ఎవరికి విరోధంగా పోగవుతున్నారు అక్కడ ప్రజలు? మోషేకి అహరోనుకి, దేవుని సేవకులకు విరోధంగా పోగైపోతున్నారు. దేవుని సేవకులకు విరోధంగా పోగైపోతున్నారు. దేనికి? నీరు లేవు. ఇంతకుముందు వాళ్ళు ఒక అద్భుతం చూశారు కదా, రేఫదీములో దిగినప్పుడు అక్కడ నీరు లేకపోతే దేవుడు మోషేకి చెప్పాడు కదా, నీళ్ళు బండను కొట్టు నీళ్ళు వస్తాయని. వీళ్ళు ఆలోచించాలి కదా, నీళ్ళు లేకపోతే అక్కడ సనిగారు, నీళ్ళు లేకపోతే ఇప్పుడు విరోధంగా పోగుపడుతున్నారు. ఎందుకు పోగుపడుతున్నారు? రే పదండ్రా మోషే అహరోనుల దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఇక్కడ మనకు నీళ్ళు లేవు కాబట్టి రండి, ఎవరెవరు అడగాలనుకుంటున్నారు ఆయన్ని, రండి రండి రండి. విరోధముగా పోగుపడుతున్నారు, విరోధముగా దేవుని సేవకులకు పోగుపడుతూ వస్తున్నారు. ఎవరికి? దేవుని సేవకులకు విరోధముగా పోగుపడుతున్నారు. దేవి లేవని, నీరు లేవని. అది సరైనదేనా? దేవుని దృష్టిలో అది ఎప్పటికీ సరైనది కాదు. నీకు దీవెన లేదు, నీ ఇంట్లో సమృద్ధి లేదు, నీ ఇంట్లో పొదువ కొరత ఉందంటే సేవకులకు విరోధంగా పోగుపడటం కాదు, సమాజంగా అక్కడ మోకరించడం నేర్చుకోగలగాలి. కానీ మనకున్నది ఏంటంటే సేవకుడికి విరోధంగా లేవటం, సేవకుడికి విరోధంగా ఏం చేయటం? రావాలి. సేవకుడికి విరోధంగా లేచి మాట్లాడాలి. ఏంటి? మమ్మల్ని ఎలాంటి స్థలంలోకి తీసుకొచ్చారు? కాదేశు ఈ ప్రాంతానికి, సీను అరణ్యంలోకి తీసుకొస్తారా? అరణ్యము అనే దానికి బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటో తెలుసా? నీరు లేని ఎడారి, తాపకరమైన పాములు తేనెలు సంచరించు ప్రదేశము అని ఒక నిర్వచనం ఇచ్చింది బైబిల్లో. మనం అది ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో చూడొచ్చు. అలాంటి స్థలమునకు తీసుకుని వచ్చావు అని మోషేకు విరోధంగా పోగుపడటం. అమ్మ మనం ఆ పని చేయొద్దు, ఆ పని చేయకపోతే ఏముండదు, ఇంట్లో వండుకోవడానికి దీని కూడా ఉండదు, ఆ పని చేయొద్దు అంటే ఈ సేవకుడు. కనుక అతనికి విరోధంగా ఇప్పుడు పోగుపడదాం. విరోధంగా పోగుపడి వెళ్ళి మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడాలి, ఏదో ఒకటి తేల్చుకోవాలి సేవకుడితో. వాళ్ళందరూ ఏం చేశారు? విరోధముగా పోగేది. 3వ వచనం చూడండి, జనులు మోషేతో వాదించచ్చు. ఎవరితో వాదిస్తున్నారంట? ఎంత చక్కగా బైబిల్ గ్రంథంలో ప్రతి మాట ధ్యానించాలి. కానీ ఎవరితో వాదిస్తున్నారు? దైవజనుడైన మోషేతో ముఖాముఖిగా దేవుని స్వరూపమును నిదానించి చూచిన వానితో ఇప్పుడు ఏం చేయడానికి వచ్చారు? వాళ్ళందరూ వాదించడానికి వచ్చారు. ఏమనంటే దేవుని సేవకునితోనే కదా వాదన. నువ్వు ఎలాంటి ప్రదేశానికి రమ్మంటావు? ఒకవేళ అమ్మ ప్రార్థన చే దీని గురించి అన్నావు అనుకో, ప్రార్థన చేయాలా? ప్రార్థన చేసి ఇచ్చేస్తాడా దేవుడు? గాలిలో దీపం పెట్టి దేవుడా 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 అంటే పని అయిపోతుందా? నాకు తెలియదు పని అవుతుందో. ఒక్కటి తెలుసు, నాకు దేవునికి అసాధ్యమైనట్టు ఏమీ లేదని తెలుసు. నేను 9th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నప్పుడు ఇది వేసినందుకు నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను. ఈ డైలాగ్ వేస్తే గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే పని అయిపోద్ది అంటే నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను. కానీ నేను ఎప్పుడు ఆ మాట, దేవుడికి అసాధ్యం లేదు, గాలిలో దీపం పెట్టి అది ఆరకుండా దేవుడు చేయదు. సుడి గాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలుగించిన దీపము, నీవు వెలుగించిన దీపము. అంతేనా? నా దీపం వెలిగించి వాడు చెడిగాల్లో జడివానలో ఎలాంటివి ఉన్నా ఆరిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏమో మరి విరోధంగా ఇప్పుడు వాదించడం ప్రారంభించడం, విరోధంగా పోగయ్యారు, వాదించడం ప్రారంభించారు. ప్రార్థన చేయమంటావా? ప్రార్థన చేస్తే పనులు అయిపోతాయా? ప్రార్థన చేస్తే బియ్యం వచ్చేది ఇంట్లోకి, ప్రార్థన చేస్తే నీళ్ళు వచ్చేస్తాయి ఇంట్లోకి, ప్రార్థన చేస్తే కావాల్సిన సరుకులు, కావాల్సినటువంటి ఆ గ్రోసరీస్ థింగ్స్ అన్నీ వస్తాయా? ప్రార్థన అంటావు, ప్రతి దానికి ప్రార్థన అంటావు.
అది తప్పితే నీకు ఇంకో భాష తెలియదా? అది తప్పితే నీకు ఇంకొక ఆలోచన కూడా ఉండదా? ఏమయ్యా, దేవునికి స్తోత్రాలు కలుగును కాక. అది తప్పితే నీకు ఇంకోటి తెలియదు. ఏంటి తెలీదు? ప్రార్థన అంటావు, వాదించాలి. ఇప్పుడు కాకపోతే ఏమంటావు? నీతి అంటావు. నీతిగా బతికితే పని అవుతుందా? కళ్ళ కింద చేయి పెడితే పనులు అవుతాయి. కానీ నీతిగా బ్రతుకుతాను, నిజాయితీగా బ్రతుకుతాను, ఆ విధంగా బ్రతుకుతాను, ఈ విధంగా బ్రతుకుతాను అంటే పని అవుతుందా? అవుతుంది. అసలు దేవుడు దేనినైనా సరే చేస్తానంటే దేవునికి అసాధ్యమైన దేవుడు కదా. మనుషుల్ని నీ పాదములు నాకెత్తరా అలా చేస్తానంట. మనం నమ్ముతాం దాన్ని. వాళ్ళు ఎందుకు వస్తారులే అయ్యా, మనకన్నా పెద్దలు వాళ్ళు ఎందుకు వస్తారు? వస్తారని దేవుడు చెప్పాడు. వస్తారని ఎవరు చెప్పారు? మన దృష్టిలో మిడతల్లాగే కనబడతాం, కానీ దేవుని దృష్టిలో నువ్వు పరాక్రమము గల బలాధ్యుడుగా ఉంటావు. ఆయన కనుదృష్టిలో నువ్వు వేరు. ఆయన కనుదృష్టిని బట్టి మనం చూడగలగాలి, మనం ఆలోచించగలగాలి. అంతేగాని మోషేకి విరోధంగా పోగైపోయి వాదించడానికి వస్తే మోషే సేవకుడు ఏం చేస్తాడు చెప్పండి? వాదిస్తూ ఉంటే అమ్మ అలా కాదమ్మా, ఇలా కాదమ్మా, అక్కడ అదే జరుగుతుంది. అమ్మ అలా కాదమ్మా, ఇలాగమ్మా, ఇలా కాదమ్మా, అలాగమ్మా, అలా కాదమ్మా, ఇలాగా అని చెప్పుతున్న కొలది వాళ్ళు ఇంకా వాదం పెట్టుకుంటూనే ఉన్నారు. దేవుని వాక్యం ఉంటుంది, వాదం పెట్టుకునవద్దు. ఏం పెట్టుకోవద్దంట? అది చాలా ప్రమాదం. కొన్ని వాదాలు అసలు పెట్టుకోకూడదు. కొంతమంది అసలు ఆగరే, ముఖ్యంగా స్త్రీలు అయినటువంటి వారు క్షమించాలి. అయిపోయిందని నాకు వదులుతారా? అయిపోయిందండి అలాగ 10 సంవత్సరాలనే తీరుతారు. జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు ఏం కలగజేస్తాడంటే మిత్రభేదం కలగజేస్తాడు. అయినా పర్వాలేదు, కానీ జరిగిన సంగతి ఎత్తుతూనే ఉండాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవ వస్తే ఎవరు గెలుస్తారు చెప్పండి? అమ్మా, భార్య గెలుస్తుంది. అబ్బా, ఎంత చక్కగా చెప్తున్నారు చూసారా? ఎవరు గెలుస్తారు? భార్య గెలుస్తుంది. ఎవరు గెలుస్తారు? భార్య. ఎందుకని? దానికి కొన్ని ఉన్నాయి కారణాలు లేకుండా లేదు. ఎందుకు గెలుస్తుంది అంటే ఆమె నోరేసుకుంది ఇంకో ఏరా అమ్మాయిని చక్కగా చూసుకోవడం చేత కాదని సమాజం మొత్తం అందరూ ఆయన్ని వేసుకుంటారు. చూసుకోవడం చేత కాదా అని. అందుకే వాదంలో ఎవరు గెలుస్తారంటే భార్య గెలిచేస్తారు. ముఖ్యంగా స్త్రీ గెలిచేయడానికి ఆ వాదం గెలుపు అంతే. ఒక మాట మనం అనలే, ఏ ఆడపిల్లలు అంత మాట అంటావా? తప్పెవరిది, ఎందుకు వచ్చింది? అందుకే చూడండి, సేవకుల దగ్గరికి ఒక భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. ఏంటయ్యిందా అయ్యా అంటే, నన్ను 2 దెబ్బలు కొట్టాడు నాన్న అన్నదంట ఆ తల్లి. 2 దెబ్బలు? ఏంటి అబ్బాయి నువ్వు ఎలా తయారవుతావు? ఆడపిల్లవని చూడకుండా కొడతారు ఎవడైనా అంటానంటే ఆయన అన్నాడంట, మీకు అర్థం కావట్లేదండి, నేను కొట్టిన దెబ్బలు మీకు కనబడుతున్నాయి, కానీ ఆమె కొట్టిన దెబ్బలు మీకు కనబడట్లేదంటే ఎన్ని సేవకుడు నివ్విరిపోయి అన్నాడంట. ఏంటమ్మా నువ్వు నీ భర్తను కొడుతున్నావు అంటే, నేను అది కొట్టేదంట అన్నదంట. ఉదయం 6 గంటలకు ప్రారంభించిందండి కొట్టడం, సాయంత్రం 6 గంటల వరకు ఆపలేదు అన్నాడండి. ఆమె కొట్టలేదంటది. ఈయనేమంటాడు, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఆమె కొట్టడం ఆపలేదు. అందుకే 6వ గంట తర్వాత నాకు వచ్చింది కోపం, అందుకే నేను కొట్టాను. ఏంటమ్మా ఏంటి రచ్చ కొట్టుడు కొడుతున్నాడు అంటే, ఏ కొట్టుడు కొడుతుందంట తల్లి? వాదం అయిపోయింది, వదిలేదు. అమ్మా ఓకేలేమ్మా, ఏం లేదు, గేదె దగ్గర గొడవ వస్తుంది. గేదె దానికి గడ్డే లేదు, లేదు కదా. అమ్మ వేస్తాను 1 గంట తర్వాత నీరసంగా ఉంది కొంచెం అన్నాడు అనుకోండి, అబ్బాయి నీకు ఏది చేత కాదు, నీకు అసలు ఏది చేత అవుతుంది, ప్రతిదానికి నీరసం అంటావు, వాదం నీరసం అంటావు, అదంటావు, సోమరుగా ఉన్నావు, నీకు ఏది చేత కాదు. అమ్మ నేను వేస్తాను 1 గంట తర్వాత వేస్తానని చెప్పాను కదా, వేస్తాడు పాపం గంట. నీకు అసలు ఏది చేత కాదు, నీకు అంత కొడయి. ఇంకా మనిషిని తక్కువ చేసి రెచ్చగొట్టుతుంటే భర్తకి ఏమొచ్చుద్ది? కానీ నిజంగా మోసే లాంటి వారు ఉండాలి. ఎందుకు చెప్పినా, వీళ్ళు ఎంత వాదిస్తున్నా మనోడు వాదంలో ఉన్నాడు, కానీ ఒక్క శాపకు మాత్రం వినియోగించలే. నాకు 20 అధ్యాయం చదువుతుంటే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది మోసే గురించి.
కాకపోతే మోసే చేసినటువంటి పొరపాటు ఏంటో నేర్చుకోబోతున్నాం. అది మన జీవితంలో ఎప్పుడు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. పర్వాలేదు, ఎన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అని ఇప్పుడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. మనం వాక్యం మాట్లాడుతుంటే బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఏదో కరుపు ఉందో దేవుడి స్తోత్రం. దేవుని వాక్యం మాత్రం ప్రకటింపకుండా ఉండాలి. విన్నటువంటి వాళ్ళు, వాక్యం వింటున్నటువంటి వాళ్ళు ప్రార్థన చేయండి ప్రభా, ప్రేమతో ప్రార్థన చేయండి. సదా కక్షతో ప్రభా, చుట్టుపక్కల ఉన్నవారు మీ మాటలు విన్నట్లుగా, లేక ఇది అనేకులకు వినబడినట్లుగా మీ సహాయం చేయండి. ప్రేమతో చేయాలి. మనం ఏం చేసినా దేవుని వాక్యం ఉంటుంది, ప్రేమతో చేయాలంట. ప్రేమతో, దేంతో చెయ్యండి. క్రీస్తుని మనం కనపరిచిన వారు మొత్తం, క్రీస్తుని కనపరచువారు మొత్తం. ఆమె హల్లెలూయా. అయితే చూడండి ఇక్కడ, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంత మేలు. వీళ్ళు అంటున్న బాధ ఏంటో చూసారా? మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినట్లు మేము కూడా చచ్చిపోతే బాగుంది. వాళ్ళు ఎందుకు చచ్చిపోయారా? వాళ్ళు ఎందుకు చనిపోయారు? వీళ్ళు గ్రహించట్లేదు. ఇది నేటి సమస్య ఏంటి చెప్పనా? నేటి క్రైస్తవ సమస్య ఇది. చాలా జాగ్రత్త వినాలి అందరు. ప్రభుత్వం ప్రతి ఒక్కరి చివరి నుంచి ఆ చివరి వరకు వచ్చిన వాళ్ళందరూ వినాలి ఈ మాట. నేటి క్రైస్తవ సమస్య ఏంటో తెలుసా? ఇదే. వాళ్ళు ఎందుకు చనిపోయారో ఆలోచన చేయరు. వాళ్ళు చనిపోయారని మాత్రం ఆలోచన చేస్తారు. ఇదే ప్రాబ్లం. ఎందుకు చనిపోయారు? ఆమె ఎందుకు చనిపోయారు? ఒక వ్యక్తి చనిపోయింటే ఎందుకు చనిపోయారు? ఒక వ్యక్తి చనిపోతే ఎందుకు చనిపోయాడు? ఏ కారణాన్ని బట్టి చనిపోయాడు? వీళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసు? మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయారు, మేము కూడా చచ్చిపోతే బాగుందండి. అసలు మీ సహోదరులు యెహోవా ఎదుట ఎందుకు చనిపోయారు తెలుసు? అసలు ఎందుకు చనిపోయారు? దేనికోసం చనిపోయారో తెలుసా మీకు? ఎలా చనిపోవాల్సి వచ్చిందో తెలుసా? మీరు 10 మార్లు అరణ్యంలో యెహోవాను శోధించారు. 10 మార్లు మీరు నమ్మలేదు. ఆయన చేసిన అద్భుతాలు నమ్మలేదు, ఆయన చేసిన సూచక్రియలు నమ్మలేదు, ఆయన చేసిన ఏది నమ్మలేదు. దేవుని కోపం వచ్చి వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన నిర్ణయం తీసుకుని వాళ్ళందరినీ, ఆ సహోదరులు అనబడుతున్న వాళ్ళందరినీ ఆయన కోపంతో చంపేశారు. ఎన్ని 10 మార్లు అంటే ఎన్ని మార్లు? అరణ్యంలో ఎందుకు చనిపోయారయ్యా? దేవుని విసిగించారు, దేవునికి విరోధంగా మాట్లాడడం ప్రారంభించారు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ అబ్బాయికి లేకపోతే మీ అమ్మాయికి అమ్మా నేను చేస్తాను రొమ్ము కొట్టుకుంటూ ఆ తల్లికి చెప్తున్నారు, ఆ కుమారుడికి చెప్తున్నారు, ఆ కుమార్తెకి చెప్తున్నారు. కానీ కుమారుడు కుమార్తె మిమ్మల్ని తెక్కరిస్తున్నాడు. నీకు వల్ల కాదమ్మా, అది ఎందుకలే అమ్మా అంటున్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? కోపం వచ్చి నన్ను విసిరేస్తారు అంతే. మీ కన్న కుమారుడే, మీ కన్న కొడుకే, మీరు 9 మాసాలు మోసి పెంచిన కొడుకే, నీవు 9 మాసాలు మోసి పెంచిన కూతురే. కానీ మాట వేయడము చెప్తున్నాను కదా, ఇందాకల బట్టి నీకు చేస్తామని చెప్తున్నాను కదా, నువ్వు నమ్మవే చేస్తామని చెప్తున్నాను కదా, నమ్మ. ఎడమొహం పెడమొహం పెడుతుంటే ఎలాగా? బాధ అవుదా? దేవుడికి కూడా బాధ. అంటే మనం బాధపడితే న్యాయం ఉంటుంది, కానీ దేవుడు బాధపడితే న్యాయం ఉండదు మనకి. రక్తమే చేయాలి. మనం బాధపడితే న్యాయం. చూడండి, యోనా వంటి వారు మా సొరచెట్టు ఆయన మొలిపించలే, దేవుడు చేసాడు సొరచెట్టు నీడకు చక్క పడుకున్నాడు. అది ఎండిపోగానే కోపం పడిపోతున్నాడు. ఎందుకు యోనా కోపం? నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఇంత కోపం వచ్చేస్తుంది. సొరచెట్టును వేయలేదు, నువ్వు పెంచలేదు, కానీ పాడవగానే దాని మీద పడి కోపం ఇచ్చేస్తున్నాను. అంటే నీ కోపం న్యాయం, కానీ నా ప్రేమ మాత్రం న్యాయం కాదు, లేకపోతే నా కోపం మాత్రం న్యాయం కాదు. మన కోపాలు మన ప్రేమలో న్యాయం ఉంటాయన్నమాట. దేవుని కోపానికి దేవుని ప్రేమకు న్యాయం లేదు. కానీ నేను పక్షపాతి కాదే. నువ్వు కూడా అంటావు కదా, నా పిల్లల విషయంలో నేను ఎప్పుడు పక్షపాతం చేయలేదండి. నా పెద్దోని ఎలా చూసానో నా చిన్నోని అలాగే చూశాను, నా పెద్ద కూతురుని ఎలా చూసాను, నా చిన్న కూతురుని అలాగే చూశాను అంటావు కదా. మరి నీకన్నా మంచివాడు ఆయన అలా చూడ్డా. అరణ్యంలో మా సహోదరులు చచ్చిపోయారు కదా, మేము కూడా చచ్చిపోతే బెటర్ అంట. వాళ్ళు పాపం చేసి చనిపోయారు, వాళ్ళు దేవునికి విరోధంగా ఉండి చనిపోయారు. మమ్మల్ని కూడా దేవుడు తీసుకెళ్ళిపోయి ఉంటే బాగుంది.
వాళ్ళు తీసుకెళ్ళిపోయాడు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోయి. ఆయన ఎందుకు తీసుకెళ్ళాడు దేవుడు? ఏం చేసావు? దేవుని విరోధముగా నువ్వు లేచావు, అందుకే లేచాడు దేవుడు. అసలు ఏనాడైనా దేవుని కనికరం కొరకు కానీ దేవుని కృప కొరకు కానీ వేడుకున్నావా? ఏనాడైనా సరే దేవుని కోసము ప్రాధేయపడ్డావా? ప్రభా, ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని తప్పించేయ్యా. నిజంగా మా ఇంట్లో నీరు లేదు, మా ఇంట్లో భోజనం లేదు, కానీ నువ్వు ఆహారం సిద్ధపరుస్తావు, నువ్వు నీళ్ళు ఇవ్వగలవు. నువ్వు కాకుల ద్వారా ఏలియాలు పోషించిన దేవుడిని. 5,000 మందికి 5 రొట్టెలే పంచిపెట్టేశావు. ఈ ప్రార్థన కాదు. ఆ సేవకుడి మీదకి విరోధంగా పోకూడదు, వాదం పెట్టుకుంటాం, మేము కూడా చచ్చిపోతే బాగుంది. ఇదంటే ఇక సేవకుడి గుండె పగలపోతే ఏమవుతుంది? దేవుని గుండె పగలపోతే ఏమవుతుంది? ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా, చాలాసార్లు ఇలాగే మాట్లాడుతుంటాం, వాదం పెట్టుకుంటాం. కనికరం గల దేవుడు, కృపగల దేవుడు మనల్ని ఇన్ని సంవత్సరాలు పోషించుకుంటూ వస్తున్నాడే, ఇన్ని సంవత్సరాలు ఆయుషించుకుంటూ వస్తున్నాడే, దాన్ని ఎందుకు మర్చిపోతున్నాను? ఎక్కడ కూడిన ప్రతి బిడ్డకు చెప్తున్నాను, దేవుడు మంచివాడు. వాదం కాదు పెట్టుకోవాల్సింది. చూద్దాం ఏంటో. అయితే 4వ వచనం, 20 వచనం. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవున్నట్లు అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేలా, యెహోవా సమాజం అంటే సంఘమే కదా, మీరేలా తెచ్చారు? ఎక్కడ చనిపోవున్నట్లు. మోషే వాళ్ళు తెచ్చి చనిపోవడానిక, ఆశీర్వాదానిక? అసలు మోషే, బాబు నువ్వు పంపాలనుకున్నండే పంపు, నన్ను ఎందుకు పంపుతావు? నాకు నోటి మాంద్యం ఉందంటే దేవుడు మోషేతో పెట్టుకున్నాడు గొడవ. మానవునికి నోరిచ్చిన వాడెవడు అని చెప్పి మోషేని బలపరిచి, మోషేని ధైర్యపరిచి, మోషే ఎదుట సూచక్రియలు కనపరిచి, నిన్ను ఫరోకు దేవునిగా చేశానని చెప్పి, అంటే ఫరోకు న్యాయాధిపతిగా. దేవుడు అనే మాటకు చాలా అర్థాల్లో ఒక అర్థం ఏంటంటే న్యాయాధిపతి అని అర్థం. అంటే దేవుడు అంటే సర్వోన్నతుడు, సర్వశక్తి గలవాడు, అలా కాదు. దేవుడు అంటే న్యాయాధిపతి. న్యాయాధిపతిగా చేసి నువ్వు వాడికి న్యాయం తీరుస్తే, వాడు కాదు ప్రజలకు న్యాయం తీర్చేదని మోషేని నిలబెట్టుకొని దేవుడు మోషేని పంపిస్తే, ఇప్పుడు మోషే మీదకి వచ్చింది ఏంటో తెలుసా? చచ్చిపోవడానికి తీసుకొచ్చి సమాజం మీరు అరణ్యం తీసుకొచ్చావు అని అడిగే. మా బ్రతుకులు ఏం చేద్దాం అనుకుంటున్నావు అయ్యా మోషే? మా బ్రతుకులు ఏం చేద్దాం అనుకుంటున్నావు? కొంచెం ఆలోచిద్దాం వాళ్ళు అనే మాటలు. మా బ్రతుకుని ఏం చేద్దాం అనుకుంటున్నాం? అరణ్యంలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చు. అరణ్యంలో మేమందరూ చచ్చిపోతే నీకు చాలా సంతోషం అనుకుంటా. ఈరోజు మాటలు అవి అందరూ నశించిపోయా. ఏం లేదండి, అయ్యగారు పాస్టర్ గారు ఒక్కడే బాగా అభివృద్ధింది, మనం అందరం కూడా నేలమట్టం అయిపోవాలని. నేను అటువంటి సేవకుని కాదు. మీరు బాధ నుంచి నేను కూడా బాధ వెళ్తాను. మీరు కష్టంలో, మీరు శ్రమంలో, మీరు ఇదిలో ఉంటే నేనేదో సంతోషించి నా కోసం బంగ్లాలు, నా కోసం కారులు, నా కోసం బైకులు కొనుక్కునే బ్యాచ్ నేను కాదు. సంఘం అంటే సంఘంగానే బతుకుతాం. ఆమేన్. మేము అనుభవించవచ్చు. నిజం చెప్పండి, మా పాస్టర్ గారి బట్టలు, నా బట్టలు ఏంటి పెద్ద, అందరికన్నా మామూలు, ఉన్న దాంట్లో మామూలు. ఎంత ఉంటాయి మీ షర్ట్? ఒక 1000 రూపాయలు ఉంటుందా? ఈ షర్ట్ అంటే తెలుసా 243 రూపాయలు ఎంత. అలాంటి బట్టలు కొనుక్కొని బ్రతుకుతాం. ఎందుకని? మళ్ళీ దీన్ని వెక్కిరించే వాళ్ళు కూడా ఉండొచ్చు మా జీవితాలు. ఏదో వస్తూ మహా అయితే సంవత్సరానికి 283 రూపాయలు అంటే 5 షర్ట్లు అంటే 1000 రూపాయలతో 5 షర్ట్లు వచ్చే మాకు. 2000తో ఒక 6 షర్ట్లు వేసుకోండి, చాలు ఇంక జీవితం. ఆ సంవత్సరం పొడుగున వాడుకోవాల్సింది అవే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వైట్ బట్టలు, ఆ వైట్ వస్త్రాలంటే దేవుని సేవకులు వాళ్ళు ప్రేమించి ఇచ్చిన ఆ వైట్ వస్త్రాలు తప్పితే ఇంకేము. మీరు బాధల్లో ఉంటే మేము సంతోషించే ఇది కాదు. ఒకవేళ ఈ మాటలు కొంతమందికి రుచించవచ్చు, రుచించకపోవచ్చు కాక, కానీ ఇది మాత్రం వాస్తవం. దేవునికే మహిమ కలుగును గాక. మేము సంపాదించుకోవచ్చు కదా,
నేను సంపాదించుకోవచ్చు, తెలుసు అసలు చాలా సంపాదించుకోవచ్చు, చాలా రకాలుగా సంపాదించుకోవచ్చు. ఏ రోజైనా నాకు ఆధారపడ్డానేమో అని మీరు నా ఇక్కడ కూడిన వారందరూ నిలవచ్చు. దేవునికి మాట కలుగును కాక. మోషే దగ్గరికి వచ్చి ఆ మాటలు యెహోవా సమాజాన్ని చంపడానికి సంపదంతా తీసుకొచ్చాడు. ఇప్పుడు అక్కడ ఇనప కొలిమి బానిస బ్రతుకులు, ఆ బ్రతుకులు ఎందుకురా మనకి? అక్కడి నుంచి విడుదల ఉంది. కనాను అన్నటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశం, అది ఆకాశ వర్ష జలము త్రాగు దేశం. అది యెహోవా కనుల సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు చూచు దేశానికి మిమ్మల్ని అందరినీ పాలిచ్చు పిల్లల వలె. ఏ పిల్లలంట? పాలిచ్చు పిల్లల్ని మెల్లగా నడిపించారు. ఫాస్ట్గా నడిపిస్తే చచ్చిపోతాయి. అసలే బాలింతలు అవి, ఆ గొర్రెలైనా మేకలైనా ఎవరైనా, ఎందుకు స్త్రీలైనా సరే బాలింతమ్మా పని ఏం చేస్తా అంటారు లేదా? అలాగ మెల్లగా ఆయన నడిపించుకుంటూ వస్తుంటే చంపడానికి తీసుకొచ్చావా మమ్మల్ని ఎక్కడికైనా అడుగుతున్నారు. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? చంపడానికా తీసుకొచ్చావు? చూడండి వాళ్ళు ఏమంటారు, 5వ వచనం, ఈ కాని చోటికి మమ్మ తెచ్చుటకు. ఏ చోటు అంటది బాబు? సంఖ్యాకాండం 9వ అధ్యాయం చదివితే దేవుని మాటలు అక్కడ చాలా క్లారిటీగా ఉంటాయి. కాని చోటు అని వీళ్ళు అన్నారు కదా, దీని గురించి ఆలోచన చేద్దాం, చేయకుండా ఉండదు. కాని చోటు, ఏ చోటు అన్నారు? అది కాని చోటు ఎందుకైంది? వాళ్ళకు అనుకూలంగా లేదు కాబట్టి. ఏంటండి? వాళ్ళకు అనుకూలంగా లేదు కాబట్టి. కానీ ఏ చోట్ల ఉండాలి అమ్మా? ఏ చోట్లో ఉండాలి? ఆ చోట్లోనే. కానీ వాళ్ళకి ఏ చోటు అయింది? ఈ మాట అర్థమవుతుంది అందరికీ? ఇచ్చాలు దారుతున్నాయి. కాని చోటు ఎందుకైందంటే వాళ్ళకి అనుకూలంగా లేదు. ఈరోజు సంఘంలో కూడా అంతే కదా. కాని చోట ఎందుకు కాని చోటు? దేవుడు అక్కడ నిలిపినప్పటికీ. ఎందుకంటే ఇశ్రాయేల్ యొక్క ప్రయాణం గురించి సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో ఒక వచనం చదువుతాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 9వ అధ్యాయం 8వ వచనము 16వ వచనం చదువుతాం. నిత్యము అలాగే జరిగెను, మేఘం మందిరమును కమ్మెను, రాత్రి యందు అగ్ని వంటి ఆకారం కనబడింది. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచినో అక్కడినే ఇశ్రాయేలు తమ గుడారములను వేసుకుని యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకుని. చదువుదాం, ఆ వచనాలను చదువుదాం. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిని. ఆ మేఘం బహుదినముల మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినముల మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. అలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయముందా మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి. పగలేమి రాత్రి ఆ మేఘం పైకెత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి. ఆ మేఘము 2 దినములు కానీ 1 నెల కానీ ఏడాది కానీ తడువు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకుని యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. ఇప్పుడు ఆ చోటు కాని చోటు ఎందుకయింది? అది కాని చోటు కాదు. ఎందుకు కాని చోటు కాదు? వాళ్ళు ఎలా నడుస్తున్నారు? వాళ్ళ ప్రయాణ పద్ధతి ఏంటి? సీను అరణ్యంలో కాదేశు అనే ప్రాంతానికి రావడానికి కారణం ఏమిటి? చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే రావటానికి కారణం మేఘం అక్కడికి వచ్చి ఆగిపోయింది. మేఘం అంతవరకు నడిచి మేఘం మందిరం మీద నిలిచిపోతే అక్కడ వాళ్ళు ఏం చేయాలి? తమ గుడారములు అక్కడే వేసుకోవాలి. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఈ కాని చోటుకు నువ్వు రప్పించావు. అసలు మోషే రప్పించడా? నిజానికైతే మోషే కానే కాదు అని స్పష్టంగా అర్థమైపోతుంది సంఖ్యాకాండం 9వ అధ్యాయం ప్రకారం. ఎందుకంటే వాళ్ళు ప్రయాణం చేయాలన్నా ప్రయాణం నిలిపివేయాలన్నా దేవుడే వారిని నడిపిస్తున్నారు. యెహోవా నోటి మాట చొప్పున వెళ్తున్నారు. యెహోవా నోటి మాట చొప్పున నిలుస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు?
దేవుని మాటను కూడా ధిక్కరించారు వీళ్ళు. దేవుని మాటను కూడా ధిక్కరించి మాకు అనువైన చోటికి మేము వెళ్ళాలి, కానీ నీకు అనుకూలం చోటు మేము ఉండం ప్రభు. దేవుడితోనే చెప్పారు ఈ చాలా మంచి. ఇప్పుడు అర్థమవుతుందా? వాళ్ళు ఏమంటున్నారు? ఈ కాని చోటుకి దేవుడు కదా అక్కడ వాళ్ళు మోసుకెళ్తారు కదా. మనసు ఎలా మోసుకెళ్తారు అనుకున్నారు? మోసుకెళ్తున్నప్పుడు మనసు మనకి అందరూ నడుస్తూ ఉంటారు. మేఘం పైన ఉంటుంది. ఓకే, మేఘం ఇది మేఘం అనుకుంది, ఇది ఇలా పైన ఉంటుంది. ఈ మేఘం ఏమవుతుంటుంది అంటే ముందుకు ఇలా నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? వెనక్కి ఇశ్రాయేల్ అందరూ కూడా మేఘం నడుస్తూ ఉంది కాబట్టి మేఘంలో ఉండి నడిపిస్తున్నాడు దేవుడు. ఎక్కడి నుండి? మేఘంలో నుండి నడిపిస్తున్నాడు కదా దేవుడు. ఆ మేఘం అలా నడుస్తూ ఉంటుంది. ఒక్కసారి మేఘం ఆగిపోయింది అంటే ఏంటి అర్థం? దేవుడు అక్కడ నిలిచి ఉన్నాడని అర్థం. అప్పుడు వెంటనే ఏం చేస్తారు? గుడారం తీసి అక్కడ దర్దలు ఆడిస్తారు. ప్రత్యక్ష గుడారం నిలుపుతారు. నిలపగానే ఇటు పక్క 3 వంశం వారు, అటుపక్క 3 గోత్రం వారు, అటుపక్క 3 గోత్రం వారు, ఇటుపక్క 3 గోత్రం వారు గుడారాలు వేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు రైట్ స్థలంలోనే ఉన్నారు. దేవుడు అక్కడ ఆడుకున్నాడు. చాలా మందికి దేవుడు అమ్మ ఇక్కడ నిలబడట నా వాళ్ళ కాదండి, మాకు కొంచెం పెద్దది కావాలి. ఏం కావాలి? మాకు కొంచెం ఎక్కువ జనాభా ఉండే వాళ్ళ దగ్గర అయితే బాగుంటుంది. అసలు దేవుడు ఇక్కడ నిన్ను ఎందుకు నిలిపాడో, నేను ఒంటరిగా ఉండి ఇక్కడ నిన్ను దేవుడు తన కృపలో వాడుకోవాలనుకున్నాడేమో. అసలు దేవుడు నీకు వెళ్ళమన్న స్థలం ఏమిటి? దేవుడు నీకు ఉండమన్న స్థలం ఏంటి? ఆ స్థలంలో నువ్వు ఉండక మేము చవడానికి వెళ్ళాలా, మేము బతకడానికి వెళ్ళాలా? కొంతమంది ఈ మాట కూడా ఆడచ్చు, మేము చవడానికి వెళ్ళాలా అంటే మాకు ఇంకే సుఖాలు వద్దు. దేవుడు చెప్పిన స్థలంలో ఉంటే మంచిది, బతుకుతావు. దేవుడు చెప్పని స్థలంలో ఉంటే చస్తావు ఏదో ఒక రోజు. సుఖం కావాలి. సుఖం ఏడు సుఖం? ఒకనాటి సుఖానుభవం అదంటే చాలా సంతోషం భావించేస్తారు కొంతమంది. బ్రతిమలు ఆడుతున్నా వినబడదు ఎవరికి. దేవుడు ఏ స్థలంలో ఉండమంటే ఆ స్థలంలో ఉండాలా. కష్టమైన, నష్టమైన, శ్రమైన, హింసైన, బాధైన, దుఃఖమైన. ఎందుకంటే దేవుడే కొంతకాలము శ్రమ పొందిన పిమ్మట తానే మిమ్మల్ని స్థిరులుగా చేసి ఖచ్చితంగా ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ స్థలంలో ఉండమంటే ఆ స్థలంలో ఉండాలి. నేను ఉండమన్నాడు, ఈ స్థలంలో ఉన్నాను. నాకు ఈ స్థలంలో ఎందుకు ఉంటాను? కాకపోతే అంతేనా? అమ్మ ప్రైజ్ ది లార్డ్ బాయ్ అని చెప్పి ఎక్కడికైనా పోవచ్చు. ఇంకా దమ్ము లేదు అనుకుంటున్నారా? మీకు విషయం తెలుసా? కరెక్ట్గా ఈ కట్టడం ప్రారంభింపక ముందు ఒక 2 సహోదరులు నాకు ఫోన్ చేశారు. ఆ సహోదరులు ఏం చెప్పారు తెలుసా? అయ్యా, నువ్వు మాకు కావాలి సేవకునికి, నువ్వైతే చాలా అద్భుతంగా నడిపిస్తావని మాకు తెలుసు. దయచేసి నేను ఇక్కడికి వచ్చే ప్రతి నెల జీతం, ప్రతి నెల ఏమొస్తుంది? నీకు జీతం ఇవ్వబడుతుంది. నీకు కావాల్సిన వసతులన్నీ, నీకు కావాల్సినంతయో ఇక్కడ నీకు దొరుకుతుంది. ఇక్కడ నీకు వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోవచ్చు కదా. చాలామంది చాలా స్థలాల్లో లేదు సేవకులు రమ్మని లేదనుకుంటున్నారు. ఆయన వల్ల కుదరదు. ఏదో పెద్ద మాట వరుసకి నా నోట మాట రాదు. దేవునికి మహిమ కలుగును కదా. నేను అన్ని దాచుకుంటాను, బయటకి ఏది చెప్పను. ఎందుకంటే అది చెప్పటం వల్ల గర్విస్తుంటాను అన్నట్టు అయిపోతానేమో అని నా శరీరాన్ని నేను అలగొట్టుకుంటూ దాన్ని లోపరుచుకోవాలి. అది నా పరిచర్య పద్ధతి విధానం. తీసుకొచ్చింది దేవుడు, నేను పెట్టింది దేవుడు. వండనంటే ఎవడికి బాధ? వాళ్ళు అదే అంటున్నారు. కాని చోటుకు మమ్మల్ని తెచ్చి అన్నారు లేదా? మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి ఎక్కడి నుంచి మమ్మల్ని ఎలా తెప్పించుతారట? ఇప్పుడు అక్కడే కదరా మీరు నిట్టూర్పులు ఇచ్చారు. మీ తండ్రులను అడగంటారా? చెప్తారు. మీ నాన్నని అడగండి. వాళ్ళు నిట్టూర్పులు ఇచ్చారు. ఐగుప్తులో ఏడ్చారు, గొగ్గోలు పెట్టారు. సుఖం లేదు, సంతోషం లేదు. దినాలు లెక్కెట్టుకుంటున్నారు. దినాలు ఏం చేస్తున్నారు? లెక్కెట్టుకుంటున్నారు. నిజంగా సుఖం సంతోషం లేకపోతే వాచ్ వైపు ఎక్కువ చూస్తాం తెలుసా. మనసులో సుఖం రాకపోతే ఈ దినం వేగం గడిచిపోతే బాగుంది, ఈ దినం వేగం గడిచిపోతే బాగుంది అనిపిస్తుంది. గడుస్తున్న మార్చి నెల అందరికీ గడవడానికి చాలా ఎక్కువ సమయం పట్టిస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మార్చి నెలలో తెగ యుద్ధాలు ఇవయ్యాయి కదా. అందరికీ మార్చి ఎప్పుడైపోద్ది నిజంగా అనిపించింది. నాకు కూడా అనిపించింది.
చాలామందికి అనిపించింది, అందులో నాకు కూడా అనిపించింది. ఈ మార్చి నెల ఎప్పుడైపోద్దా అనిపించింది తెలుసా. ఏప్రిల్ నెల త్వరగా అయిపోతుంది అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే కొంచెం ఏదో జరిగింది. మార్చి ఎప్పుడైపోద్దాను అలాగే ఉంటుంది. దినం ఎప్పుడైపో వీళ్ళు అడగండి నేను తండ్రుల్ని, ఐగుప్తులు ఉంటే ఈరోజు ఎప్పుడైపోద్ది, రోజు ఎప్పుడైపోద్దా, ఈ పట్టణం ఎప్పుడు కట్టుబడిపోద్దా, ఈ ఊరు ఎప్పుడు కట్టుబడుతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, నా భార్యని నా పిల్లల్ని నేను చూసి ఆనందించాలి. అంతేనా? పరిచర్యకి ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా నేను చూసాను, చాలామంది సేవకులు, ఎంత సేవకులైనా సరే ఖచ్చితంగా సాయంత్రం అయ్యే టైంకి దగ్గరగున్న స్థలాలు అనుకోండి, దగ్గరగుందనుకోండి స్థలం, వెంటనే ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళిపోవడానికే ప్రయత్నం చేస్తారు. ఎవరు ఉండండి ఈ నైట్ ఉండండి అన్న పర్లేదు వెళ్ళిపోతాం. అంతే. ఐగుప్తు సుఖం ఇచ్చిందా, ఐగుప్తు నుంచి ఎలా రప్పించిత్రి అంటూ ఈ స్థలంలో ఏం లేవంట. గింజలు లేవు, ఇంకా అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవని. మొత్తం ఎన్ని కంప్లైంట్? 5. ఒకటేంటి? గింజలు లేవు. గింజలు లేవు. గింజలు అంటే పప్పు దినుసులు, బియ్యము, ధాన్యం అన్నీ వస్తాయి గింజలు. రెండోది ఏం లేవంట? అంజూరలు లేవు. అంజూరం ఆరోగ్యానికి సంబంధించింది. అంటే ఈ రోజులు ఏం లేదు, ఫుడ్ లేదు, ఆరోగ్యం లేదు, ఇంకేం లేదంట గోళ. ద్రాక్షలు లేవు, డ్రింకులు లేవు, ఇంకా దానిమ్మలు లేవు, బలం వచ్చే ఆహారం లేదు, తర్వాత నీళ్ళు లేవు. 5 కంప్లైంట్లు, 5 లేవంటారు జీతం. ఏం లేవు. కానీ 5టిని అనుగ్రహించగలవాడెవరు? వీళ్ళు ఎవరి వైపు చూడాలి? కానీ ఎక్కడికి వచ్చే సేవకుడి దగ్గరికి వచ్చి గోలు పెడదామని వచ్చారు. అప్పుడు మోషే ఆహారంలో సమాజం ఎదుట నుండి ప్రత్యక్ష గుడారపు యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి. కానీ వీళ్ళు ఎంత తిట్టిన ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు సేవకులు? ఏం చేస్తారు చెప్పండి సేవకులు? ఏం చేస్తాం అమ్మ, మా అయితే ప్రార్థన చేస్తాం. అదే చేశారు మోషే ఆహారంలో. సాగిల పడడం, ఇలా సాష్టాంగంగా వెళ్ళిపోయారు కదా, సాగిల పడిపోయారు కదా. దేవా వాళ్ళు అంటున్నటువంటి మాటలు, గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, నీళ్ళు లేవు, దానిమ్మలు లేవు అని అంటున్నారు. వీళ్ళు ఈ మాట ఎందుకన్నారు తెలుసా? అనడానికి ఒక కారణం కూడా ఉంది. 13వ అధ్యాయంలో వేగు చూడడానికి కొంతమందిని పంపించారు కదా. వేగు చూడడానికి పంపించినప్పుడు వాళ్ళు ఏం తీసుకొచ్చారు? అంజూర పండ్లు, దానిమ్మ పండ్లు, ద్రాక్ష పండ్లు తీసుకొచ్చారు. కొన్ని గింజలు, ఆ దేశ పంట గింజలు తీసుకొచ్చారు, బార్లీ గింజలు, అవన్నీ తీసుకొచ్చారు. అవన్నీ తీసుకొచ్చారని బైబిల్లో చెప్పింది. మీరు సంఖ్యాకాండం 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదివితే అవన్నీ మనకి కనబడతాయి. దానిమ్మలు, అంజలు ఇక్కడ లేవు, అక్కడ ఉన్నాయి. కానీ దేవుడు ఏమి ఇక్కడ ఉండమంటున్నాడు. అక్కడికి వెళ్ళాలి కదా, ఆడికి వెళ్ళిపోతే అవన్నీ దొరుకుతాయి. ఇది బాధ. అది కొంచెం లేట్ అయితే బాధ. అది ఆశీర్వాదం కొంచెం లేట్ అయితే చాలు, వాగ్దానం కొంచెం లేట్ అయితే చాలు, బాధ. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆశీర్వాదం కొంచెం లేట్ అయినా, వాగ్దానం కొంచెం లేట్ అయినా బాధే బాధ. అది తెచ్చారు కదా, అంటే చూపించారు అక్కడ ఉన్నవి ఇలా ఉందని. అక్కడికి ఈ పాటకి వెళ్ళిపోయేవారేమో మీరు వచ్చి వాళ్ళొచ్చి మనం వాళ్ళని ఓడించలేము అన్నారు. ఒక ఇద్దరు చెప్పారు ఓడించగలమని. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చూడండి, ప్లేట్ పిరమాయిస్తారంట, ప్లేట్ తిరగేస్తారంట కదా. కొంచెంసేపు ఇటు ఉంటారు, కొంచెంసేపు అటు ఉంటారు. అది ఇటు గాలి ఎత్తే ఎటు గాలి వీసిందంటే అటుపక్క, ఇటు గాలి ఇస్తే ఇటు గాలి ఇస్తే అంటే కొంతమంది చూసారా, కాలు కొంచెం ఇటు పెట్టి వాదిస్తుంటారు. ఒర్రి ఇటు బలం తక్కువైపోయిందంటే ఇటు పక్క చెప్తారు, ఇటు బలం తక్కువైపోయిందంటే. ఇది కొన్నిసార్లు ఎలక్షన్ టైంలో బాగా కనబడుతుంది. అయిపోతుంది ఇటు నుంచి అటు నుంచి ఇటు ఇలా చేస్తూనే ఉంటారు. మా అర్థమవుతుందా? మన జీవితంలో కూడా అంతే, ఇది కూడా అంతే. ఇప్పుడు ద్రాక్షలు లేవు, గింజలు లేవు, ఇవన్నీ లేవు. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు చెప్పారు కదా జయించేస్తామని.
ఇప్పుడు వెళ్ళిపోతే బాగుంటుంది కదా. ఇప్పుడు వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ముందు ఆ మేఘం అక్కడ ఉంది కదా, మనకి నడిపించే వ్యక్తి ఉన్నాడు అక్కడ, ఆ నడిపిస్తున్నాడు ఆయన. పగలు రాత్రి ఆయన మేఘంలో ఉండి, రాత్రి అగ్నిస్తంభంగా పగలు మేఘస్తంభంగా ఉండి మనకు నీడనిచ్చి, పోనీ ఏం తిండి లేకుండా చేసాడా? ప్రతిరోజు మనల్ని కురిపిస్తున్నాడు. కావాల్సిన వాటన్నిటిని ఏ రోజు కావాల్సిందో ఆ రోజు కురిపిస్తున్నాడు. కొన్ని దినాలు అయితే అక్కడికి వెళ్తాం, ఆ దేశం పంట తిందాం. అప్పుడే కాదు, మాకు ఇప్పుడే వచ్చారు. ఇప్పుడే కొంతమంది చూసారు, కొంతమంది సేవకు వచ్చారో లేదో, తొలి దినాల్లోనే తొలి నెలల్లోనే ఏం చేయాలి తెలుసా? బలిపెట్టడానికి వాక్యం చెప్పారు. మాకు వాక్యాలు ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటాయి. మెయిన్ బ్రాంచ్ల్లో వాక్యం చాలా సర్వసాధారణంగా ఎవరు మెయిన్ బ్రాంచ్లు, మామూలు చిన్న చిన్న ఉన్న బ్రాంచీల్లో ఇస్తారు. ఎలా ఉంటారు చెప్పండి రా, అక్కడ ఏం పెద్ద ఎక్కువ మంది ఉండరు, ఈ సరిపోతారు ఏం పంపిస్తారు. కానీ మెయిన్ బ్రాంచ్ ఉన్న మెయిన్ బ్రాంచ్ అని ఒకటి ఉంటుంది, ఆ బ్రాంచ్లో వాక్యం చెప్పడానికి చెప్తారనుకున్నారా? అది కూడా ఎప్పుడు ఇస్తారంటే మామూలు సమయాల్లో ఇస్తారు. ఆదివారం కూడా ఇస్తారా? పొరపాటును కూడా. కానీ రాగానే తొలి దినముల్లోనే ఎట్లు అయినను సరే మేము వాక్యమును ప్రకటించుటకే కదా వచ్చింది, ఇతను ఎలా మమ్మల్ని కింద కూర్చుండో పెట్టుచున్నాడు అని చెప్పి తెగ బాధపడిపోతుంటారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కింద కూర్చోవాల్సిందే. అయిన తర్వాత ఎలాగో నొత్తావులే పైకి చెప్పాలి, అప్పుడు నువ్వే, అప్పుడు ఎవడు ఆపడు. దేవునికి మహిమ కలుగుతుంది కాక. అందుకే నేను ఒక పద్ధతిని నేర్చుకుందాం అనుకుంటున్నాను. 2-3 బ్రాంచ్లు దేవుడు ఇచ్చిన తర్వాత ఏం చేస్తానంటే, ఆదివారం మెయిన్ బ్రాంచ్లో కూడా నా కుమారులకి అవకాశం దొరికేటట్లు చేస్తాను. అంతే మరి. నేను వెళ్తాను ఒక బ్రాంచ్కి, ఆడక్కడ కూర్చుంటాడు, నేను ఆడకి వెళ్తే నేను కూర్చుంటాను, అంతే తేడా. ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం ఎలాగంటదంటే చెప్తాను, నాకు పేరు చెప్పను కానీ ఎందుకులే. ఆ ప్రాంతంలో ప్రధాన సేవకుడు వస్తున్నాడు అనుకోండి, ఆ దినము చాలా అందరూ వచ్చేస్తారు అన్నమాట. మొత్తం ఎవరు ఆయన వస్తున్నారని. ఒకరోజు ఆ ప్రధాన సేవకుడు ఏం చేశాడంటే, మామూలుగా పరిచయం చేస్తున్న సేవకుని పంపించాడు. నువ్వు వెళ్ళి వాక్యం చెప్పురా అని. ఏదో పరిస్థితిని బట్టి వెళ్ళి చూస్తే 70 మంది కూడుకున్నారు. ప్రతి ఆదివారం మహా అయితే 16 మంది కంటే ఎక్కువ మంది కూడుకోరు. ఆ రోజు ఎంతమంది కూడుకున్నారు? 70 మంది కూడుకున్నారు. అందరి ముఖాలు తెల్లబోయినాయి. ఎందుకని? ప్రధాన సేవకుడు వస్తాడు అనుకుంటే ఈ పరిచర్య చేసే సేవకుడు వచ్చాడు, ఈయన వాక్యం చెప్తాడా అని. ఈయన వాక్యం కూడా బాగానే ఉంటుంది, ఈయన వాక్యాన్ని ఇష్టపడడానికి కాదు అక్కడ. ఈ పరిచర్య చేస్తున్న ఈ సేవకుని వాక్యం కూడా ఇష్టమే. కాకపోతే ప్రధాన సేవకుడు వస్తే అదొక వేరు కదా, అభిషేకం వేరు కదా, ఇది వేరు కదా, అది వేరు కదా. దేవుని స్తోత్రం. దేవుడు ఇచ్చిన అభిషేకం అందరికీ సత్యం. దేవునికి మహిమ కలుగుతుంది కాక. కొంచెం ఏదో తగ్గి ఉండొచ్చేమో కానీ సమానమే అంత. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఆయన తన సేవకుని కొరత లేకుండా ఆత్మను అనుగ్రహించి మరి దేవుడు వాడుతుంటాడండి. హల్లెలూయా. నా కుమారులు నా కోడండ్రులు వాడబడతారు, నా కుమార్తెలు బయటికి వెళ్ళి వాళ్ళ స్థలాల్లో వాళ్ళు వాడబడతారు. అంతే దేవునికి మహిమ. అది చూడండి, చదువుతాం. వాళ్ళు సాగిలపడే ప్రార్థన కదా చేసేది. యెహోవా మహిమ వారికి సేవకులుగా మేము ఇది నేర్చుకోవాలి. సాగిలి పట్టడం దేవుని సంధి. ప్రజలు అంటారు దేవుని సంధిలో సేవకులారా కూర్చున్న వాళ్ళు, ఇప్పుడు కొంతమంది సేవకులు కూర్చున్నారు. వాళ్ళందరికీ చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని మహిమ కనబడినట్లుగా మనం సాగిలపడాలి. హల్లెలూయా. అంతటా యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు. వారు సాగిలపడ్డారు, దేవుని మహిమ కనబడింది. ఇప్పుడు దేవుడు తన సేవకునితో మాట్లాడుతున్నాడు. నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీవిచ్చును. ఇప్పుడు దేవుడు మోషేకి ఏం చెప్పాడు? మోషే, వాళ్ళు ఇప్పుడు నీకు విరోధంగా పోగుపడ్డారు కదా, ఇప్పుడు అదే సమాధానం పోగు చేయి. దేవుడు ఒక సలహా చెప్పాడు. పోగు చేసి బండతో మాట్లాడానండి. ఎక్కడ బండ? మనకి దీని యొక్క సమాధానం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో దొరుకుతుంది. 3వ వచనంలో, వారు తమ్ము వెంబడించిన బండలోనిదే తాగిరి. వీళ్ళు రాఫ్దీములో అక్కడ దిగినప్పుడు, అదేనా రాఫ్దీమేనా? నిర్గమాకాండం 17వ అధ్యాయం ఏంటండి అది? 17వ అధ్యాయంలో ఉంది కదా. రాఫ్దీములో దిగిరి. రాఫ్దీమ్ అంటాను, రెఫెదీమ్. ఆ రెఫెదీములో
ఒక బండను కొట్టాడు కదా, ఆ బండ మీకు వచ్చింది తెలుసా? ముందు మేఘ నడిస్తే వెనక బండ నడిచింది. బండ వాళ్ళతో పాటు నడిచింది. చూడండి, చదవండి. 1 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం. ఆన్సర్ లేకుండా మాట్లాడాం కదా. 10వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిదే త్రాగిరి, ఆ బండ క్రీస్తే. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండగా దేవుడు దాన్ని పరిగణించాడు. ఆ బండ ఏమైందంటే తెలుసా? వీళ్ళు వెళ్తుంటే వెనక్కే వస్తుంది బండ. ఇలా బండని చూడాలి, ఆ బండను కొడితే కదా వీళ్ళు వచ్చేసి వీళ్ళు దాని వైపు కూడా చూడలేదు. మనం కూడా అంతే. మన వెనకాతలు ఉన్న దేవుని గురించి కూడా చూడం. మన ముందు, మన చుట్టూ ఆయన ఆవరించి ఉంటాడు అనేది చూడం. ఎంతసేపు మన పాదముల పైన మనం నిలబడ్డామో లేదు అనేదే చూసుకుంటాం. కాబట్టి తొట్టిల్లిపోతున్నాం. ప్రభు మీద ఆనుకున్నవాడు తొట్టిల్లడు, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మీద ఆనుకున్నవాడు తొట్టిల్లుతాడండి, తొట్టిల్లడు. రైట్, మంచిది. ఇప్పుడు చూద్దాం. నీ సహోదరుడైన అహరోను మీ ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే పోగు చేయండి. వెళ్ళి ఏం చేయాలి? బండతో ఏం చేయాలమ్మా? మాట్లాడాలి. మాట్లాడితే ఏమవుతుంది? అది నీళ్ళు ఇచ్చును. అదేమిచ్చును? నువ్వు బండతో మాట్లాడితే నీళ్ళు ఇస్తుంది. దేవుడు చెప్పిన మాట అది. నీళ్ళు ఇచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుట కిమ్ము. దేవునికి వాళ్ళు మాట్లాడే మాటలకు కొంచెం కోపం రాలే. చెప్పాలంటే కోపం రావాలి, కానీ దేవునికి వారి మీద కోపం రాలే. నాకు తెలిసి మోషేని పరీక్షించడానికేమో వారి మీద దేవుడు కోపగించుకోలేదో అనిపించింది. సేవకుని కూడా కొన్నిసార్లు సంఘం ఎంత గాలు పెడుతున్నా వాళ్ళకేం అయిపోదు. వాళ్ళకేం ఎందుకు అవ్వట్లేదురా అన్నంత మాత్రాన్ని వాళ్ళు ఏంటి రైట్ అని నేను అనట్లేదు. కానీ సేవకుని యొక్క పరిశీలన అక్కడ ఉంటుందేమో అది నేను గ్రహిస్తున్నాను. దేవునికే మహిమ. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఏమన్నట్టు తెలుసా? నీవు వారి కొరకు నేలను బండలో నుండి రప్పించు. నువ్వు రప్పించు అన్నాడు. దేవుడే చెప్పాడు నువ్వు రప్పించేది. చూడండి, ఇది విచిత్రం. దేవుడే చెప్పాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, నీవు రప్పించు అన్నాడు. ఇప్పుడు ఏమైందో చెప్తాం. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుపోయాను. నువ్వు కర్రను తీసుకుని పోవాలన్నాడు, బండతో మాట్లాడాను. కరెక్టే. మోషే కర్ర పట్టుకున్నాడు. కర్ర పట్టుకుని మనోడు ఆ బండ దగ్గరికి వెళ్ళాడు. వెంబడిస్తుంది కదా బండ దగ్గరికి వెళ్ళాడు. వెనక్కి ఉంది అది పాలెం దగ్గర. పాలెం వెలుపల ఉంది, పాలెం వెనక్కి ఉంది. వెళ్ళాడు మోషే అక్కడికి, ఆ బండ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చూడండి, తర్వాత మోషే అహరోనుల ఆ బండ ఎదుట సమాధమును పోగు చేసినప్పుడు అతడి వారితో ద్రోహులారా వినుడి అన్నాడు. ఏమన్నాడండి? కోపం వచ్చేసింది సేవకుడికి. మామూలు కోపం రాలే. మొరపెట్టినా క్షమింపబడినంత కోపం వచ్చేసింది మనోడికి. మనోడు ఆ కోపం వల్ల వెళ్ళలేకపోయాడు కానానికి. ప్రార్థన చేసిన దేవుడు ఆ విషయంలో వినలే మోషే ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని ప్రార్థనలకు సమాధానం ఇచ్చిన దేవుడు ఈ ప్రార్థనకు సమాధానం ఇవ్వలే. నువ్వు వెళ్ళొద్దులే, ఇక నా మొరపెట్టద్దు అనేసాడు. నిన్నే తీసుకెళ్ళ. నువ్వు రప్పించాలన్నాడు కదా. మోషే వెళ్ళి అసలు ఏం చేయాలి? ఎవరితో మాట్లాడాలి? ఇక్కడ చదువుతుంది. మాట్లాడాల్సింది ఎవరితో? బండతో మాట్లాడాలి. కానీ మాట్లాడింది ఎవరితో? అదే తప్పు. ఏం లేదు. ఇంకా దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు అన్నాడు. దేవుడే చెప్పాడు నువ్వు వారి కొరకు రప్పించు నీరు అన్నాడు. అన్నాడా? దేవుడే అన్నాడు. ఎవరితో మాట్లాడాలి? బండతో ఏం మాట్లాడాలి? అసలు మోషే అడగలేదు. బండతో ఏమని మాట్లాడాలి అనలేదు. బండ దగ్గరికి వెళ్ళి నువ్వు బండతో మాట్లాడున్నాడు. బండతో ఏం మాట్లాడాలి? బండ నిలుబు, లేకపోతే బండ బాగున్నావా, బండ ఏం సంగతి, ఏదో ఒకటి అనాలి కదా. బండతో మాట్లాడాలి. మనం మాట్లాడడం అది చెప్తుంది. దేవుడు కొన్నిసార్లు వారితో మాట్లాడి పని అయిపోద్ది అంటారా? మనం వారితో మాట్లాడాలి. ప్రజలతో. మోషే ఎవరితో మాట్లాడాడు? ఏమని మాట్లాడాడు? ఫస్ట్ది గుర్తుపెట్టుకోండి, మోషే చేయాల్సిన పని చేయలేదు.
రెండవది కోపం కట్టలు పెంచేసుకుని ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు? ఎవరికి ద్రోహం చేశారు? వాళ్ళు ప్రజలు ఎవరికి ద్రోహం చేశారు? చేస్తే కదా దేవునికి చేశారు. మోషేకి చేశారా? మోషేకి ఏమైనా ద్రోహం చేసి మోషే ఆశీర్వాదాన్ని అంతటి లాక్కెళ్ళారా? వాళ్ళే ద్రోహం మోషేకి చేయలేదు. అనకూడని కాని మాట అందుకే అన్నాడు కదా మోషే. మన కీర్తన గ్రంథం చదివితే చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 106వ అధ్యాయం 32-33 వచనం చదువుతాం. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 32-33. మెరీబా జలముల ఎత్త వారు ఆయన కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట, తన పెదవులతో ఏం మాట పలికాడంట? కాని మాట పలికాడు. ఆ కాని మాట ఏంటో తెలుసా? ద్రోగులారా. కాని మాట ఏంటి? రప్పించాల్సింది నువ్వే. దేవుడే చెప్పాడు, నువ్వు వారి కొరకు నీళ్ళు రప్పించని. ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి నీళ్లు మీ కొరకు రప్పింపవలన అని నేను ప్రశ్న వేసాడు. చేయాల్సిన పని చేయలేదు, ప్రజల వైపు మాట్లాడాడు, ప్రశ్న వేస్తున్నాడు, నీళ్ళు రప్పింపాలా అని. అంటే మీకు తాగడానికి నీళ్ళు అవసరం ఏంట్రా? వాళ్ళకి అవసరం కదా నీళ్ళు. వాళ్ళకి నిజంగా దీవెన కావాలి కదా, అది అవసరం. ప్రభువా వాళ్ళకి దీవెన అవసరం అని చెప్పాల్సిన మోషే ఇక్కడ పడిపోయాడు. బండతో మాట్లాడలే, ప్రజలతో మాట్లాడాడు, కాని మాట పలికేశాడు. రప్పించాలా, మేము మీ కొరకు నీళ్ళు రప్పించాలా, సత్య సావర్ బతికితే బతుకు. అసలు మిగిలి ప్రజలు అరిసారు మీద. ప్రజలు ఇది కావాలి, నిజంగా నాకు చాలా ఇదవుతుంది, ఇది నేను అనుభవించుకుంటున్నాను. ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ప్రజలు ఏం చేస్తారు? తిరుగుబాటు పక్కా చేస్తారు. నీళ్ళు రప్పించాలి. వాళ్ళకి అవసరం నీళ్ళు, త్రాగడానికి నీళ్ళు లేవు. వాళ్ళు చెప్తున్నారు కదా, గింజలు లేవు, దానిమ్మలు లేవు, ద్రాక్షలు లేవు, ఈ ప్రాంతంలో నీళ్ళు లేవు, కాని చోటు అని మాట్లాడుతున్నారు కదా. అలాంటప్పుడు ఇంకనూ వాళ్ళ మీద ఒంటి మీద కారం చల్లకూడదు. మోసే చేసింది అదే, అందుకే దేవునికి బాధిస్తుంది. ఇప్పుడు ఏమైంది చూడండి. అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి 2 మార్లు చెయ్యాల్సిన పని చేయలేదు, కానీ చెయ్యకూడని పని చేయించాడు. మాట్లాడమని కదా బండను కొట్టాడు. ఎందుకు కొట్టాడు? మొదటి కొడితే వచ్చింది కదా. వీళ్ళ మీద కోపం బండ మీద చూపించాడు, వీళ్ళ మీద కోపం, మీ మీద కోపం ఎవరి మీద చూపిస్తుంది? దేవుని మీద చూపిస్తుంది. మీ మీద కోపం ఎవరి మీద చూపిస్తుంది? చూపిస్తావు కదా. చూపించి కొట్టి ఇది దిదిక్క బాధ ఎన్ని అసలు ఈ వాక్యమును నిజంగా చెప్తున్నాను, చాలాసార్లు చదివాను, చాలాసార్లు చాలా మందిది విని, మోషే కాదు నీళ్ళు రప్పించేది, దేవుడు కదా నీళ్ళు రప్పించేది, అందుకే రప్పించమంది దేవుడే మోషేని. అక్కడ చూస్తే ఇన్ని వస్తాయి చూడండి. 4 విషయాలు అసలు మాట్లాడాల్సిన భర్త, కానీ ప్రజలతో ప్రజలతో అక్కడ మాట్లాడమని దేవుడే చెప్పలే. నువ్వు ప్రజలకు ఇట్లు చెప్పవాలని దేవుడు ఖచ్చితంగా చెప్తాడు, కానీ అసలు చెప్పలే. కొన్ని కోపం అవ్వాల్సింది, కొన్ని వీళ్ళ మీద కోపం మీద దేవుడి మీద చూపించింది, దేవుని గుర్తించింది. నిజమే, నేను కూడా అదే చేసాను ఒకసారి. అందుకే నా దీవెనలో కొన్ని ఆగిపోయాయని నాకు అనిపిస్తుంది. లేకపోతే మంచిగా దీవెన పడేవాడినేమో. సీరియస్గా ప్రజలు దేవుని వాక్యం వినట్లేదు, దేవునికి లోబడట్లేదని బైబిల్ తీసి గోడగా కొట్టించాను. నిజంగానే చెప్తున్నా. లేకపోతే నా దీవెన చాలా ఉందినేమో. దాన్ని బట్టి దేవుడు నా మీద కోపగించుకున్నాడేమో. ఎంత ఏడ్చాను, రాత్రి ఏడ్చాను, పగలు ఏడ్చాను, 2-3 రోజులు ఏడ్చాను. బైబిల్ పట్టుకుని దాన్ని ఇలా దగ్గర పెట్టుకుని ఏడుతూనే ఉన్నాను. అయితే ఏంటి, వాళ్ళు వినలేదని చెప్పి బైబిల్ కొట్టేశాను. మోషే ఎలాంటి వాడిని నేను కూడా ఈ విషయంలో. కానీ దేవుడు కృపగలవాడు కాబట్టి కృపతో బట్టి ఇచ్చే, లేకపోతే అసలు నా దీవెన వేరేదేమో, ఇంకా గొప్పగా ఉందినేమో ఆశీర్వాదం, మించిన ఆశీర్వాదం ఉందినేమో, దీన్ని మించిన ఆశీర్వాదం. అందుకే కొన్ని దీవెనలు నాకు రాగలేదు అనే విషయం నాకు మీ అందరికీ తెలుసు. కారణం అదే ఉండొచ్చు. అలా ఏమకపోతే దేవుడి మీద కోపం ఎందుకు? ఆయన 2 మార్లు కొట్టాడు కదా. నేను ఫస్ట్ ఇది కొట్టాను నా బైబిల్ని, రెండోది ఏం చేసింది అనుకుంటున్నారు? నా బైబిల్ ఇలా ఎంట్రులు కొట్టాను. ఈ వాక్యం అబద్ధం, ఎందుకు ఈ వాక్యం చెప్పావు ప్రభా? అసలు ఈ వాక్యం ఆవిడది. ఆడి జీవితంలో చేయకపోతే నీకేందిరా? శావుకు
ఏసు రక్తమేసి అట్లా చేశాను. ఎంత నిర్భయంగా చెప్తున్నాను అని అనుకోవద్దు. దీన్ని బట్టి చాలామంది సేవకులు కనీసం గ్రహిస్తారని ఆవేదనతో చెప్తున్నాను. చూడండి, కానీ ఈ మాట నేను అనలే, నీళ్ళు రప్పించాలా మిమ్మల్ని దీవించాలా అనలే. అందుకే దేవుడు నన్ను క్షమించుంటాడు. ఆ జీవితం ఎలాగైతే అయిపోయిలే, నాకేంటి వాళ్ళు ఎలాగైంది దేవుని స్తోత్రం. కొట్టగా నీళ్ళు ఎలాగొచ్చాయంట, సమృద్ధిగా ప్రవహించింది. ఎలాగొచ్చిందంటే పర్ల నుంచి. తప్పు చేస్తే ఎందుకు వచ్చిందంటే, నువ్వు తప్పు చేసిన దేవుని కనికరం అక్కడ ఉంది. ఎందుకంటే అక్కడికి వాళ్ళకి నీళ్ళు కావాలి. ఖచ్చితంగా నీ కుటుంబాలు దీపడతాయి ఏ విధంగా చేత నేను. కానీ గుర్తుపెట్టుకో, నీ వల్ల సేవకుడు కాని వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేశారంట. చూడండి, అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక పోతిరి. వీళ్ళు చేసింది ఏంటి? నమ్మలేదు. ఎప్పటికి 5-6 చూసి ఉంటాం మోషే తప్పుడు. ఏం చేయలేదు? నమ్మలేదంట. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుడు కూడా గింజలు ఇవ్వలేదు, దేవుడు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఆయన ఏమిస్తున్నాడు? ఈ అరణ్యంలో ఎంతసేపు మన్నాన్ని కురిపిస్తున్నాడు. మేబీ ఇన్సైడ్ నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదంటే అంతే కదా. దేవుడు అస్తమానికి గింజలే కురిపిస్తాడు, అస్తమానికి మన్న తప్పితే ఆయన కూడా ఏం చేయడు. ఆయన కూడా ఈ గింజలు ఇవ్వడు, ఏ ధాన్యములు ఇవ్వడు. పైపెచ్చేమో ఆ ప్రాంతం నుంచి తీసుకొచ్చేసి చూపించేశాడు. మేబీ వారి హృదయంలో ఉందేమో, అందుకే నన్ను నమ్మలేదు అన్నాడు దేవుడు. ఎంత చక్కగా అన్నాడు, మీరు నన్ను నమ్ముకొనకపోతిరి. నమ్ముకొనలేదు అంటున్నాడు దేవుడు అక్కడ వారిని. ఎందుకన్నాడు? వాళ్ళ హృదయాల్లో అనుకుని ఉండొచ్చు ఈ మాట. ఓ పెద్ద ఆ ప్రాంతంలో ఉన్న ద్రాక్షకాలు చూపించారు ఇక్కడే ఇశ్రాయేలుకి. ఆ రోజు నుంచి వీళ్ళకి ఆశలు పుట్టాయి. ఈ ఆశలన్నీ పుట్టించడం ఎందుకు? ఇప్పుడేమో 40 సంవత్సరాలు దిక్తాను అన్నాడు, మళ్ళీ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెట్టాడు. నిజంగా ఈ ప్రాంతంలో నిజంగా ఏమీ లేదు అని వారి హృదయాలను మీరు నమ్ముకొనకపోతే, అందుకే మీరు కొట్టారు, అందుకే మీరు ఇష్టానుసారంగా మాట్లాడారు. కనుక నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు వారిని తోడుకుంటారు, మీరు తీసుకెళ్ళరాదు. మీకు లేదు అవకాశం. అవి మెరీబా జలం అనబడిన వివాదం ఎలా ఇశ్రాయేలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్య తను ఏం చేసుకున్నాడు? పరిశుద్ధపరుచుకున్నాడు. మీరు నమ్మాలి, నమ్మలేదు. ఇక్కడ గ్రహించండి, వాదం ఎంత భయంకరమైనదో. ఆశీర్వాదం వచ్చి దేవునికి స్తోత్రం, దేవుడు ఆశీర్వదించవచ్చు కాక, కానీ వాదం మాత్రం భయంకరం పెట్టుకొని వద్దు. దేవుడి మాటలు మన వెంటలో కలవరికంగా మార్చిన కాక ప్రార్థన చేసుకున్న తల వచ్చింది. ప్రార్థన.